అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. పొరుగువారి హక్కులు ఇస్లాం అనే అంశంలో భాగంగా ఈనాటి హదీసు. అల్లాహ్ ఆయన సందేశహరుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనను ప్రేమించాలని అభిలషించే వ్యక్తి వీటిని పాటించాలి. మాట్లాడితే సత్యమే పలకాలి. నమ్మి అమానతు అప్పగించిన యజమానికి తిరిగి దానిని సురక్షితంగా అందజేయాలి. పొరుగువారితో మంచిగా ప్రవర్తించాలి అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. సోదర మహాశివులారా, విశ్వప్రభువు అయిన అల్లాహ్ ప్రేమకు పాత్రులవ్వటం, అల్లాహ్ సందేశహరుని ప్రేమను పొందటం సామాన్యమైన విషయం కాదు. ఇదే మానవుని అసలు ధ్యేయం. ఇంతకు మించిన వరం మరొకటి కాజాలదు కూడా. అయితే దాని ప్రాప్తికి మార్గం ఎంత సులువైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. జీవితానికి ఈ హదీసులో బోధించిన 3 విషయాలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. పొరుగువారితో సత్ప్రవర్తన వీటిలో చేరటం గమనార్హం. పొరుగువారితో సత్సంబంధాలు కలిగి జీవించే అవకాశాన్ని దైవం ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.